హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటిది అని అంటే డైనమిక్ ప్రోగ్రామింగ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలి. ఇక్కడ ఏమని ఇచ్చారనంటే మల్టిప్లికేటివ్ సపరబుల్ ఫంక్షన్ అనేది అంటే మ్యాక్సిమైజేషన్ ఫంక్షన్ అనేది మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు సబ్జెక్ట్ టు ద కన్స్టెంట్ అనేది అడిషన్లో ఇస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలనడానికి నేను ఈ ప్రాబ్లం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఆపరేషన్ రీసెర్చ్ ఉన్న వాళ్ళకి ఒక సపరేట్ మెథడ్ ఏంటిదంట, మల్టిప్లికేషన్ సపరబుల్ రిటర్న్ ఫంక్షన్ విత్ సబ్జెక్ట్ టు ద కన్స్ట్రెయిన్ అనేది అడిటివ్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఫస్ట్ ఏం లేదబ్బా, మ్యాక్సిమైజేషన్ మినిమైజేషన్ డైనమిక్ ప్రోగ్రామింగ్ నుంచి సాల్వ్ చేయాలి అనడానికి 3-4 డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. మీకున్నటువంటి మెథడ్స్ ఈ వీడియో తర్వాత 1 by 1 పోస్ట్ చేస్తాను. ఫస్ట్ క్లియర్గా వినండి. మేడం నాకు ఈ సబ్జెక్ట్ మ్యాటర్ అంతా వద్దు, ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలన్న వాళ్ళ కోసం ఎగ్జామ్ టైం కాబట్టి ఓటీ ఉన్న ప్రతి ఒక్కరు వినండి. మీకోసం క్లియర్గా దాన్ని అనలైజ్ చేసి చెప్తున్నాను కాబట్టి లైక్ అనేది కంపల్సరీ ఇవ్వండి. మీరు చూసిన ప్రతి ఒక్కరు, చాలా మంది చూస్తున్నారు బట్ లైక్ ఇవ్వట్లేదు. మీరు లైక్ ఇస్తే కనుక దీని మీద మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా న్యూమరికల్లో సాల్వ్ చేయాలనేది క్రిస్టల్ క్లియర్గా పోస్ట్ చేయడం జరుగుతుంది బెట్ట. చూడండి, ఇక్కడ నేను ఇక్కడ రాసాను చూసారా, ఇది మనకు ఇన్ఫర్మేషన్, యాక్చువల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అది తెలిసి ఉండాలి. ఇదంతా అవసరం లేదు అన్నవాళ్ళు నేను చెప్పిన పాయింట్స్ గుర్తుపెట్టుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి, దట్స్ ఇట్, మీరు చేయగలుగుతారు. ఎలా ఇచ్చారు అని అంటే ఫస్ట్ ప్రాబ్లమ్ని క్లియర్గా చదవండి నాన్న. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ మ్యాక్సిమైజేషన్ ఫంక్షన్. ఈ మ్యాక్సిమైజ్ ఫంక్షన్ ఎందులో ఉంది? y1 y2 y3 అంటే మల్టిప్లికేషన్ సపరబుల్ రిటర్న్ ఫంక్షన్లో ఉంది. మరి సబ్జెక్ట్ టు ద కన్స్ట్రెయిన్స్ ఎందులో ఉన్నాయి? దిస్ ఇస్ 5. ఏంటంటే సబ్జెక్ట్ టు ద కన్స్ట్రెయిన్స్ ఎందులో ఉన్నాయి మనకి? ద సబ్జెక్ట్ టు ద కన్స్ట్రెయింట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అడిషన్ y1 y2 y3 లో ఉంది. అండ్ y1 y2 y3 ఇట్ షుడ్ బి గ్రేటర్ దెన్ 0. ఫైండ్ అని అడుగుతున్నారు. అంటే మ్యాక్సిమం ఆఫ్ y1 y2 y3 వాల్యూ ఎంతో మనం కనుక్కోవాలి. అంటే ఇండైరెక్ట్గా y1 y2 y3ని మనం ఫైనల్గా సాల్వ్ చేసి మ్యాక్సిమం ఆఫ్ దిస్ ప్రోడక్ట్ ఆఫ్ దీస్ 3 దెన్ దట్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్, దట్స్ ఇట్. దీనికి మీరు ఏం చేయాలంటే క్లియర్గా వినండి, ఇదొక మెథడ్ అనుకునే వినండి. ఇది ప్రోడక్ట్లో ఉంది, ఇది అడిషన్లో ఉంది, ఇదంతా మర్చిపోండి. ఫస్ట్ నాకు ఇక్కడ నేను స్టేట్ వేరియబుల్ని కన్స్ట్రక్ట్ చేస్తాను. మరి స్టేట్ వేరియబుల్ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తాను అని అంటే ఇచ్చినటువంటి ఫస్ట్ ఎన్ని ఉన్నాయి మీకు ఇక్కడ చెప్పండి నాకు. డెసిషన్ వేరియబుల్స్ y అనేవి మ్యాక్స్ ఫంక్షన్లో ఉన్నవి డెసిషన్ వేరియబుల్స్. నాకు 3 డెసిషన్స్ వేరియబుల్స్ ఉంటే అప్పుడు 3 స్టేట్ వేరియబుల్స్ ఉంటాయి. ఎన్ని డెసిషన్ వేరియబుల్స్ అయితే ఇస్తారో నాకు అన్ని స్టేట్ వేరియబుల్స్ని ఐ కెన్ డిఫైన్, రైట్? మరి అది ఎలా డిఫైన్ చేస్తారు మేడం అని అంటే మనకు ఒక కండిషన్ ఉంది, మనకి తెలుసు ఇందులో పై గామా ఫంక్షన్ నుంచి రాస్తాము. బట్ సబ్జెక్ట్ టు ద కన్స్టెంట్ అనేది ఏంటిది అని అంటే కావాలంటేనే వినండి. ఇది j = 1 to n ai yj = b అంటే 5కి ఇటువైపు లేదు మాకు మేడం, నాకు ఇదంతా అవసరం లేదు మేడం అని అంటే ఒక పని చేయండి బెట. సబ్జెక్ట్ టు ద కన్స్ట్రెయింట్ అంటే aifj = ద గివెన్ అంటే ఈక్వల్కి ఇటువైపు ఎన్నైతే ఉంటాయో అది నా సబ్జెక్ట్ టు ద కన్స్ట్రెయింట్ y1 y2 y3. ఓకే, హౌ మెనీ స్టేట్ వేరియబుల్స్ హియర్? 3. దాని ఈక్వల్ టు ఇచ్చినటువంటి సబ్జెక్ట్ టు ద కన్స్ట్రెయింట్, దట్స్ ఇట్. అలా గుర్తుపెట్టుకోండి. S3 ఈజ్ నథింగ్ బట్ వాట్? S3 ఎలా తీసుకున్నారు మేడం మీరు? ఫస్ట్ ఇది అని అంటే ఎన్నైతే స్టేట్ వేరియబుల్స్ ఉంటాయో ఎన్నైతే డెసిషన్ వేరియబుల్స్ ఉంటాయో అన్ని స్టేట్ వేరియబుల్స్ ఉంటాయి. దట్ స్టేట్ వేరియబుల్స్ ఈజ్ ఈక్వల్ టు సబ్జెక్ట్ టు ద కన్స్ట్రెయింట్, దట్స్ ఇట్. ఇచ్చినటువంటి సబ్జెక్ట్ టు ద కన్స్ట్రెయింట్ తీసుకొని దీని నుంచి నేను నెక్స్ట్ S2 రాయాలి. S2 రాయాలి అని అంటే S2 ఈజ్ ఈక్వల్ టు S3 - y3 అని రాస్తాను. ఎందుకని? S3లో 2 డెసిషన్ వేరియబుల్స్ ఉండాలి, రైట్? అంటే 2 అని అంటే నాకు y1 y2 ఉండాలి. y1 y2 ఉండాలంటే y3ని రిమూవ్ చేయాలి. అందుకని S3లో నుంచి y3ని రిమూవ్ చేస్తాను. అప్పుడు నాకు y1 + y2 వచ్చింది ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ S1. మరి S1 రావాలి అని అంటే S1 స్టేట్ వేరియబుల్లో ఎన్ని డెసిషన్ వేరియబుల్స్ ఉండాలి? ఒకటి ఉండాలి. అంటే S2లో నుంచి మీరు కనుక y2ని తీసేసారు అనుకోండి, S2 - y2 అని రాస్తాను. ఎందుకని? దిస్ S2లో నుంచి -y2. S2 అంటే ఏంటిది? నాకు y1 + y2. S2 అంటే y1 + y2 - y2
చేశాను అనుకోండి, ఐ విల్ గెట్ y1. ఓకే, ఈ విధంగా మీరు కన్స్ట్రక్ట్ చేయాలి. ఇది ప్రాక్టీస్ని బట్టి వస్తుంది. 1కి 2 సార్లు చేయండి, దట్స్ ఇట్. నేను ఇప్పుడు స్టేట్ వేరియబుల్స్ని డిక్లేర్ చేశాను. దాన్ని ఈక్వేషన్ 1, 2, 3 అనండి బెట. అన్న తర్వాత ఏం చేస్తారంటే చూడండి, స్టెప్ 2లో ఫస్ట్ స్టెప్ 1లో మనం స్టేట్ వేరియబుల్స్ని రాయాల్సి ఉంటుంది. స్టెప్ 2లో ద జనరల్ ఫంక్షనల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఆల్ స్టేట్ వేరియబుల్స్. స్టేట్ వేరియబుల్స్ అన్నింటికి నేను ఒక జనరల్ ఫంక్షనల్ ఈక్వేషన్ రాయాలి. దానికోసం నేను ఒక ఫార్ములా తీసుకుంటాను. దట్ ఈస్ రికర్సివ్ రిలేషన్ నుంచి రిమెంబర్ దిస్ ఫార్ములా మనం యూజ్ చేస్తాం ఈ చాప్టర్లో. ఎఫ్జే వైజే అంటే మ్యాక్సిమం ఆఫ్ వైజే, ఎఫ్జే వైజే, ఎఫ్ఆర్జే -1, ఎస్ఆర్జే -1. ఓకే, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది వస్తేనే మీరు ఇప్పుడు జనరల్ ఫంక్షనల్ ఈక్వేషన్ ఫర్ ఆల్ ద స్టేట్ వేరియబుల్స్ రాస్తారు. సరే, స్టేట్ వేరియబుల్స్కి ఫంక్షనల్ ఈక్వేషన్ అంటే F3S3 రాయండి, F2S2 రాయండి, F1S1. దిస్ ఈజ్ మై ఫంక్షనల్ ఈక్వేషన్ ఆఫ్ ద స్టేట్ వేరియబుల్. అంటే ఈ స్టేట్ వేరియబుల్కి ఈ ఫంక్షన్ ఈక్వేషన్, ఈ స్టేట్ వేరియబుల్కి ఫంక్షనల్, స్టేట్ వేరియబుల్కి ఫంక్షనల్. ఎలా రాస్తారు మేడం అది అని అంటే, మీరు F3Y3 అంటే J ప్లేస్లో ఏముందండి, 3 ఉంది. J ప్లేస్లో 3 ఉంది. మ్యాక్స్ YJ అంటే J ప్లేస్లో ఎంత రాయాలి, 3Y3. ఇప్పుడు J ప్లేస్లో ఏమంటున్నాను నేను, 3 అంటున్నాను. ఓకే, ఇక్కడ J ప్లేస్లో 3 ఉంది నాకు ఇక్కడ. ఓకే, అప్పుడు ఇది ఎంత అవుతుంది, FJ అంటే ఎంతండి, FJYJ ఎంత వస్తుంది నాకు, FJYJ ఈజ్ నథింగ్ బట్ అవర్ Y3. నేను ఇక్కడ ఇచ్చాను ఇందాక, సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైన్ I is equal to 1 to n FJYJ is equal to B అన్నాను కదా సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైన్ట్ లో. దట్ ఈస్ మై స్టేట్ డెసిషన్ వేరియబుల్. ఏం లేదండి, ఏదైతే తీసుకున్నారో చూడండి బెట, FJYJ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ Y3. ఫస్ట్ ఫంక్షన్లో మీకు గుర్తుపెట్టుకోవడం కష్టం అనుకున్నారు. ఇక్కడ ఏదైతే Y3 తీసుకుంటారో ఇక్కడ అదే Y3 వస్తుంది. తర్వాత J-1 అంటే ఎంత, 2-1. మేడం FJYJ ఇది ఎలా చెప్పారు మీరు అని అంటే, నేను ఇందాక ఆల్రెడీ ప్రాబ్లం ఏదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి అక్కడ రాశాను కదా, సమ్మేషన్ ఆఫ్ AJYJ ఈజ్ ఈక్వల్ టు B అని, దాని నుంచి రాశాను. అలా కాదు మేడం, ఫంక్షనల్ ఈక్వేషన్ రాసినప్పుడు మాక్సిమం ఆఫ్ మీరు దేనికైతే 3కి రాస్తే Y3 వస్తుంది, ఫస్ట్ Y3 వస్తుంది, అలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి మనం సాల్వ్ చేద్దాం. FJ-1 అంటే ఏంటిది, 3-1 F2, 3-1 S2 అవుతుంది. సేమ్ లైక్ S2కి ఫంక్షనల్ ఈక్వేషన్ రాస్తే ఇది Y2 వస్తుంది. అండ్ ఫస్ట్ది FJYJ అంటే ఏంటిది, నాకు FJYJ దిస్ ఇస్ Y2. తర్వాత 2-1 అంటే F1 వస్తుంది, 2-1 S1 వస్తుంది. ఇక్కడ నేను దీన్ని ఏం చేంజ్ చేయలేను, యాజ్ ఇట్ ఈజ్ ఉంటాను. బట్ మనకు ఒకటి తెలుసు, F2S2 అంటే S2 అంటే ఏంటిది, నాకు ఇక్కడ ఇది రాస్తే రాయండి, బట్ నేను ఇక్కడ నుంచి సబ్స్టిట్యూట్ చేస్తా. ఎందుకంటే ముందు ఈక్వేషన్స్ సాల్వ్ చేయడానికి నేను ఈ S1ని F1S1 అంటే ఏంటిది, నాకు ఇక్కడ చూడండి అమ్మా, Y2 F1S1 ఎంత వచ్చింది నాకు, S1 అంటే S1 ఈజ్ నథింగ్ బట్ మై Y1, రైట్. ఇది నేను తర్వాత ఎట్లా రాశాను అనేది నేను మీకు చెప్తాను ఇక్కడ సాల్వ్ చేసిన తర్వాత. మర్చిపోండి, ఇది ఇక్కడి వరకు రాయండి. దాని తర్వాత F1S1 రాస్తా. నేను ఆల్రెడీ బేసిక్ ఈక్వేషన్స్లో F1S1 అంటే Y1 అండి, అదంతా మీకు చెప్పలేదు కాబట్టి F1S1 అంటే Y1. మరి Y1 అంటే నాకు ఏమొచ్చింది, నాకు Y1 ఈజ్ నథింగ్ బట్ S2Y2. Y1 అంటే ఏంటిది, నాకు ఇది కదా, S2Y2 అని రాశాను. ఇక్కడ కూడా చూడండి, Y2 F1S1 అంటే నేను ఏం తీసుకున్నానంటే, ద ఫస్ట్ ఫంక్షన్లో స్టేట్ వేరియబుల్ F1S1 అంటే ఏంటిది, నాకు S2Y2 అది రాశాను. ఓకే, అలా రాశాను. ఇప్పుడు ఏం చేస్తానంటే, ప్రతి దానికి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు Y2 చేస్తాను, Y3 చేస్తాను. దెన్ యూ విల్ గెట్ ద ఆన్సర్. చూడండి ఇక్కడ, ఫైండ్ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ F2Y2. ఈ F2S2కి నేను పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాను. దేంతో, విత్ రెస్పెక్ట్ టు ఏ ఫంక్షన్ ఉంది, Y2తో చేస్తున్నా. అంటే F2S2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది నాకు, ఇవి రెండు కదా, దీనికి పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తా, ∂by∂y2.
డో బై డో y2 తోని. ఓకే, డో f2 బై డో s2 అవుతుంది. ఇది ఎంత వస్తుంది? ఫస్ట్ ఫంక్షన్ ఇది తీసుకున్నా, దీనికి డిఫరెన్షియేషన్ -1 వస్తుంది, ఇది 0, దీనికి -1, దీని డిఫరెన్షియేషన్ 1, ఇది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. యూవి రూల్ చేశాను, చేసి ఈ 0కి ఈక్వేట్ చేశాను. దీన్ని 0కి ఈక్వేట్ చేస్తే -y2 ప్లస్ దిస్ మైనస్ ఈక్వల్ టు 0. ఫ్రమ్ హియర్ నాకు y2 వాల్యూ వచ్చింది. 2y2 ఈక్వల్ టు s2, మైనస్ మైనస్ క్యాన్సల్, y2 ఈజ్ ఈక్వల్ టు s2/2 వచ్చింది. దాని ఈక్వేషన్ 4 అనండి. ఇక్కడ 1 2 3 అన్నాను కదా. ఇప్పుడు యూజింగ్ దిస్ 4, ఈ 4ని ఏం చేస్తాను? ఇన్ f2 s2 4ని వచ్చినటువంటి y2ని ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? మనం ఏదైతే పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసాం ఇది కదా f2 s2, అందులో సబ్స్టిట్యూట్ చేద్దాము. అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మ్యాక్స్ ఆఫ్ y2 ఏంటంటే మనకి y2, దీన్ని నేను ఏమని రాయొచ్చు? s2 f1 s1 ఏమని రాశాను? y2 ఫంక్షనల్ వేరియబుల్ ఆఫ్ దిస్ s1 అంటే ఏంటిది? నాకు s2 y2 అదే కదా. మరి s2 y2 ప్లేస్ లో ఇక్కడ చూడండి, మ్యాక్స్ ఆఫ్ y2 y2 అంటే ఎంత? ఈ వచ్చినటువంటి వాల్యూ s2 మైనస్ y2, s2 మైనస్ y2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. చేసిన తర్వాత దీన్ని సింప్లిఫై చేస్తే దిస్ ఇస్ s2 2/2, s2 2/4. LCM తీస్తే f2 s2, నౌ ఐ గాట్ s2²/4 వచ్చింది. తర్వాత నేనేం కనుక్కోవాలి? f3 s3ని కన్సిడర్ చేస్తాను. f3 s3 కన్సిడర్ చేసిన తర్వాత దీనికి మనకేమని తెలుసు? ఇది తెలుసు, మ్యాక్స్ y3 f2 s2 తీసుకొని దీన్ని నేనేం చేస్తున్నానంటే ఏంటిది? f2 s2. నీకు ఆల్రెడీ ఇక్కడ f2 s2, ఇప్పుడు నేను ఇది కన్సిడర్ చేసిన బేట f3 s3, అందులో f2 s2 ఉంది, కానీ మనకి f2 s2 అంటే ముందర వచ్చింది కదా, దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా, s2²/4 చేస్తే నాకు మ్యాక్స్ y3, దిస్ ఇస్ y3, s2²/4. బట్ s2 అంటే నాకేమని తెలుసు? ఇన్ టర్మ్స్ ఆఫ్ s and y, s3 minus y3 whole square by 2. s2 అంటే నాకు ఇదని తెలుసు, s3 minus y3 అని సబ్స్టిట్యూట్ చేశాను. ఓకే, యూజింగ్ ఈక్వేషన్ 2. దీని తర్వాత నేనేం చేస్తానంటే f3 s3ని ఏం చేస్తాను? f3 s3ని పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాను. అప్పుడు ఇది f3 s3 కదా, ఇగో చూడండి, ఇది మ్యాక్స్ ఆఫ్ yj తీసేసి ఇక్కడ ఏమొచ్చింది నాకు? f3 s3. నేను యాక్చువల్గా f2 s2 వచ్చిన తర్వాత f3 s3కి ఇంకొక ఫార్మాట్ రాశాను. ఏమని? దీని ఎక్స్టెన్షనే ఇక్కడ రాశాను, రైట్? ఓకే, దీన్ని నేను పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నా. 1/4 కామన్ తీసాను, y3 s3 మైనస్ y3 హోల్ స్క్వేర్. ఓకే, కొంచెం క్యాలిక్యులేషన్స్ ప్రాక్టీస్ ఉంటూ వస్తుంది. నేను దీని మీద ఇంకా మీకు ఈరోజు ఇంకా మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. నాతో పాటు మీరు ప్రాక్టీస్ చేయండి, చూస్తే మాత్రం చేయలేరు. ఓకే, 1/4 కామన్ తీసాను. ఇది u అనుకోండి, ఇది v అనుకోండి, u ఆర్ దీన్ని u అనుకున్నారు, u డెరివేటివ్ ఆఫ్ v అంటే 1 ప్లస్ v అంటే ఇది యాజ్ ఇట్ ఈస్, డెరివేటివ్ ఆఫ్ దిస్ అంటే 2 into n into x⁻n-1, then again derivative of s3 y3 లో y3 డిఫరెన్షియేషన్ -1, మొత్తం సింప్లిఫై చేసి 0కి ఈక్వేట్ చేస్తే నాకు s3 మైనస్ y3 మైనస్ 2y3 y3 అంటే 3y3 అంటే s3 ఈక్వల్ టు 3y3, దెన్ y3 ఈక్వల్ టు s3/3 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు మేడం మీరు అని అంటే s3 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు నాకు ఇక్కడ y3 వచ్చింది, రైట్? ఇది నాకు f2 s2 వచ్చింది, f3 s3 వచ్చింది. f2 s2 నుంచి నాకు f3 s3లో ఉన్నటువంటి y3 వచ్చింది. ఈ y3ని నేను ఏం చేస్తానంటే ఫ్రమ్ 1, మన ఈక్వేషన్ 1 ఏం చెప్తుంది? s3 ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ y2 ప్లస్ y3 ఈక్వల్ టు 5 అంటే ఇండైరెక్ట్ గా s3 ఈజ్ ఈక్వల్ టు a ఈజ్ ఈక్వల్ టు b ఈజ్ ఈక్వల్ టు c అంటే ఇండైరెక్ట్ గా a ఈజ్ ఈక్వల్ టు c కదా, అంటే s3 ఈజ్ ఈక్వల్ టు 3 కదా. ఇప్పుడు అంటే y3 నేను y3 అనుకుంటున్నాను, y3 ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నాను? s3/3. ఎందుకని? దిస్ టోటల్
నాకేమని తెలుసు, నాకు y3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొచ్చింది, s3/3 వచ్చింది. y3కి నాకు మాత్రం s3/3 వచ్చింది. బట్ s3 అంటే ఏంటిది, 5 అంటే 5/3. అంటే నీకు ఫైనల్ గా y3 వాల్యూ ఎంత వచ్చింది, 5/3. నో డౌన్. ఓకే, తర్వాత y2 అంటే ఏంటిది, నాకు ఇక్కడ y2 ఈజ్ ఈక్వల్ టు s2/2. y2 ఈజ్ ఈక్వల్ టు s2/2. ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. దీన్ని తీసుకున్నా, రైట్. తీసుకున్న తర్వాత ఇందులో నాకు s2 వాల్యూ తెలుసు. ఏంటిది s2 వాల్యూ అంటే, ఇక్కడ ఉంది s2 వాల్యూ అంటే s3 మైనస్ y3. అదే రాశాను, s3 మైనస్ y3. నాకు s3 అంటే తెలుసు. s3 అంటే ఎంత వచ్చింది, ఇక్కడ s3 అంటే నాకు ఎంతో 5 అని తెలుసు. అండ్ y3 అంటే 5/3. ఆ రెండింటిని సబ్స్టిట్యూట్ చేస్తే 10/3 వచ్చింది. దేని వాల్యూ 10/3 వచ్చింది, s2 ఈజ్ ఈక్వల్ టు 10/3 వచ్చింది. మేడం మీకు s2 వచ్చింది కదా, నాకు s2 వచ్చినప్పుడు నేను ఇంకొకటి కనుక్కోవచ్చు. ఏంటిది, నాకు s2 వచ్చిన తర్వాత నేను y2ని కనుక్కోవడం ఈజీ అవుతుంది. అందుకని y2 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాశాను నేను, y2 ఈజ్ ఈక్వల్ టు ఫ్రమ్ 2. చూడండి, y2 ఫ్రమ్ 2 యాక్చువల్గా y2 ఈజ్ ఈక్వల్ టు s2/2. అంటే y2 ఈజ్ ఈక్వల్ టు s2/2 వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ వచ్చింది కదా. ఇందులో s2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తా. s2 ఎంత వచ్చింది, 10/3/2. 10/3 ఇది పైకి వస్తే 2/1, 5/3 వచ్చింది. దీని నుంచి నాకు y3 వచ్చింది. ఇక్కడ y3 వస్తే ఇక్కడ y2 వచ్చింది. s3 యూజ్ చేసి y3 వచ్చింది అబ్బా, s2 యూజ్ చేసి y2 వచ్చింది. మరి s1 యూజ్ చేసి నాకు y1 వస్తుంది. అంటే s1 ఈజ్ ఈక్వల్ టు నాకు ఏమని తెలుసు, ఇగో ఈక్వేషన్ 3 నుంచి s2 మైనస్ y2 అని రాసా. s2 అంటే నీకు ఎంత వచ్చింది, 10/3. మరి y2 అంత ఎంత వచ్చింది, 5/3. సబ్స్టిట్యూట్ చేస్తే y1 ఎంత వచ్చింది, 5/3. నాకు ఫైనల్ గా నేను కనుక్కోవాల్సింది ఏంటి, ఇక్కడ మనకి ఏమని కనుక్కోమన్నారు, మ్యాక్స్ ఆఫ్ y1, y2, y3 ఎంత అని అడుగుతున్నారు. మరి మ్యాక్స్ ఆఫ్ y1 ఎంత వచ్చింది నాకు ఇక్కడ 5/3. y1 5/3. అండ్ y2 ఎంత వచ్చింది, y2 ఈజ్ ఆల్సో 5/3. అండ్ y3 ఈజ్ ఆల్సో 5/3. ఎందుకు అన్ని సేమే వచ్చినాయి. y1 ఈజ్ ఈక్వల్ టు y2 ఈజ్ ఈక్వల్ టు y3. వీటిని ప్రోడక్ట్, మల్టిప్లికేషన్ ఆఫ్ దట్ ఫంక్షన్ అంటున్నాను. అంటే వీటిని ప్రోడక్ట్ చేశాను అనుకోండి, 5 5 25, 25 5 125, 3 3 9, 9 3 27. మ్యాథ్స్ of 125, 27 is my final answer. ఓకే, అర్థమైంది కదా. ఈ విధంగా చేయాలి. ఈ ప్రాబ్లం ఒకటికి 2 సార్లు చేయండి. మీ దగ్గర ఇంకేమైనా డిఫరెంట్ ప్రాబ్లం ఉంది ఇదే మెథడ్లో అంటే సాల్వ్ చేయండి. ఈ ప్రాసెస్లో సాల్వ్ చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ. అండ్ డిస్క్రిప్షన్లో ఓటీ లింక్ ఉంది, చెక్ చేసుకోండి.